بسم الله الرحمن الرحيم. అల్-వహాబ్ 16 అల్-వహాబ్. ఒకరికి ఏదైనా సహాయం చేస్తే మనం వారి నుంచి దాని ప్రతిఫలం ఆశిస్తాం. దాదాపు మనందరిది ఇదే పరిస్థితి. అల్లాహ్ మనకు ఆహారాన్ని, వస్త్రాలను, ఆశ్రయాన్ని, ఇంకా జీవితానికి కావలసిన సర్వ సదుపాయాల్ని కల్పించాడు. దీనికి ప్రతిఫలంగా అల్లాహ్ మన నుంచి ఏదైనా ఆశిస్తున్నాడా? లేదు. అదే అల్లాహ్ అల్-వహాబ్ ఉన్నత గుణం. మనం అల్లాహ్ను విశ్వసించినా విశ్వసించకపోయినా ఆయన మన అవసరాలన్నిటినీ తీరుస్తున్నాడు. అయితే ప్రజలు మాత్రం ఏకంగా పాపాల్లో మునిగి ఉన్నారు. అల్లాహ్ను విశ్వసించక ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాటపై నడవకుండా ఖురాన్ బోధనల పట్ల అజాగ్రత్తగా ఉన్నవారు కొంతమంది అయితే, మరికొందరు అటూ ఇటూగాని భావాలతో ఉన్నారు. అల్లాహ్ పట్ల విశ్వాసం చూపాలన్న తలంపు తపన హృదయంలో గనక ఉంటే తప్పకుండా మనకు విశ్వాస భాగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆయన. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంకు అల్లాహ్ 2 కుమారులను ప్రసాదించాడు. వారు కూడా ప్రవక్తలే. వారిలో ఒకరైన హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం అల్లాహ్ ఆరాధనాలయం కాబా నిర్మాణంలో తన తండ్రికి తోడ్పడ్డాడు. ముసలితనంలో ఉన్న హజరత్ జకరియా అలైహిస్సలాంకు అల్లాహ్ హజరత్ యహ్యా అలైహిస్సలాంను ప్రసాదించాడు. హజరత్ జకరియా అలైహిస్సలాం అల్లాహ్ పట్ల ఎనలేని విశ్వాసం కలిగిన ప్రవక్త. అలాగే హజరత్ మరియం అలైహిస్సలాంకు ఈసా అలైహిస్సలాం ప్రవక్తను ప్రసాదించాడు అల్లాహ్. ఇదంతా అల్లాహకు ఉన్న అసామాన్యమైన శక్తితో జరిగింది. ఆయన తలిస్తే చాలు, కానిదంటూ ఏదీ లేదు. ఆయనకు అన్నీ సాధ్యమే. ఆదం అలైహిస్సలాంను అల్లాహ్ మన్నుతో సృజించాడు. ఆదం అలైహిస్సలాం ప్రక్కటెముక నుండి అవ్వా అలైహిస్సలాంను సృజించాడు. కాబట్టి అల్లాహకు ఏదైనా ఏమైనా సాధ్యమే. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు. హజరత్ మూసా అలైహిస్సలాం వేడుకోగా తన సోదరుడైన హారూన్ అలైహిస్సలాంకు ప్రవక్త పదవిని ప్రసాదించాడు అల్లాహ్. ఈ ప్రపంచంలో మనకు ఏది లభించినా అంతా అల్లాహ్ దయ వల్లనే, కానీ మన శక్తియుక్తుల ప్రమేయం ఏదీ లేదు. ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే అల్లాహ్ మనకు ఆయన పట్ల గట్టి నమ్మకాన్ని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విధేయతను, ఖురాన్ బోధనలకు అనుగుణంగా నడుచుకునే సత్ప్రవర్తనను ప్రసాదిస్తాడు. మన నుండి అల్లాహ్ కోరేదల్లా ఒక్కటే, ఆయన్ని విశ్వసించాలని, కేవలం ఆయన ఒక్కని దాస్యం మాత్రమే చేయాలనిను, సర్వ సదుపాయాలు సమకూర్చిన ఆయన్ని విశ్వసించని వారి నుండి అల్లాహ్ ఏదీ ఆశించడు. అటువంటి అవిశ్వాసులు తమ కొరకు కణకణమండే నరకాగ్ని సిద్ధంగా ఉందని గ్రహించాలి. అల్లాహ్ను విశ్వసించక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటను బాటను కాదన్న వారికి నరకమే శరణ్యం. అల్లాహ్ మన విశ్వాసాన్ని ఇనుడింపజేయాలని, జీవితాంతం ఆయన పట్ల కృతజ్ఞులుగా మెలుగేందుకు సద్బుద్ధిని ప్రసాదించాలని వేడుకుందాం. ఆమీన్.